హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు మూవీ మసాలాలో కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. తమిళ చిత్ర పరిశ్రమలో మరొక సంచలనానికి సర్వం సిద్ధమవుతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాకు యంగ్ డైరెక్టర్ నిల్సన్ దిలీప్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఓ కథ రెడీ. ఇద్దరి సూపర్ స్టార్స్ కు వినిపించగా అందుకు వారిరువురు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ మీడియా వార్తల్లో వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 1 లేదా 2వ వారంలో ప్రోమో ద్వారా అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం రజనీ కమల్ తో 2 సినిమాలు షూట్ ప్లాన్లు చేశారు నిల్సన్. రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు 20 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్నారన్న న్యూస్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ వస్తోంది. కోలీవుడ్ మ్యూజికల్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ గా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి ప్రసిద్ధి సినీ ఫోటోగ్రాఫర్ రాజీవ్ మోహన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ వర్క్ చేయబోతున్నారు. రజనీ ప్రస్తుతం నెల్సన్ డైరెక్షన్ లో జైలర్ 2లో నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఫినిష్ అవగానే రజనీ, కమల్ సినిమాకు సంబంధించి పనులు స్టార్ట్ చేయబోతున్నాడు నిల్సన్. రాజ్ కమల్ ఫిలిం రజనీ కమల్ సినిమాని నిర్మించే అవకాశం ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్, హాను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఫౌజీ. సక్సెస్ఫుల్ పాన్ ఇండియా బ్యానర్ పై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో టీ సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి ట్రెమెండస్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక దసరా పండుగ సందర్భంగా ఫౌజీ గ్రాండ్ గా రిలీజ్ కానుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇక షూటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా కంటిన్యూ షెడ్యూల్స్ కొనసాగుతుందని తెలుస్తోంది. అత్యంత గ్రాండ్ గా రూపొందుతున్న ఈ ఫౌజీ విజువల్స్ వండర్ గా ఉండబోతోంది. ఎమోషన్, గ్రాండ్యూర్ కి పేరొందిన దర్శకుడు హాను రాఘవపూడి ప్రభాస్ ని ఇంతకు ముందు ఎప్పుడు చూడని పవర్ఫుల్ అవతార్ లో చూపించబోతున్నారు. హీరోయిన్ గా ఇమాన్వి నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై రవిశంకర్లు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ టీం పనిచేస్తోంది. సినిమాటోగ్రఫీ సుదీప్ చట్టర్తి నిర్మిస్తుండగా సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. అనిల్ విలాస్ జాదవ్ ప్రొడక్షన్స్ డిజైనర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది. ప్రైవేట్ ఆల్బమ్స్ తో క్రేజ్ మాత్రమే కాదు, వరుస ఆఫర్స్ తో కొల్లగొట్టిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ కు కాంపిటీషన్ అయ్యాడు యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్. ఫస్ట్ సినిమా బెంజ్ ఇంకా రిలీజ్ కానప్పటికీ రీసెంట్లీ వచ్చిన మ్యూజికల్ హిట్ గా నిలిచిన డ్యూడ్ తో సాయి టాలెంట్ ను గుర్తించిన మేకర్స్ వరుస ఆఫర్లు కట్టబెడుతున్నారు. ప్రెజెంట్ అతని లైనప్ లో 1 కాదు 2 కాదు సుమారు 1/2 డజన్ చిత్రాలే అతడి లైనప్ లో ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ వదిలేసిన సూర్య సినిమా కరుపుతో సాయి అభ్యంకర్ దశ తిరిగింది. ఆ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తమిళ్లో సాయి వరుసగా క్రేజీ ఆఫర్స్ ను పట్టేశాడు. ఇక అల్లు అర్జున్ అట్లీ భారీ ప్రాజెక్టు సినిమాకు కూడా సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మరొక స్టార్ హీరో కార్తిక్ సినిమా మార్షల్ కు కమిట్ అయ్యాడు. ధనుష్ 55వ సినిమాకు సైన్ చేశాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అమరం ఫేమ్ రాజ్ కుమార్, పెరియన్ స్వామి డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుంది. ఇలా ఒకటేమిటి, కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో అన్నిటికీ కూడా సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఆఫర్స్ చూస్తుంటే త్వరలో స్టార్ కంపోజర్ దుకాణం సర్దేసుకోవాల్సిందే. సినిమా టైటిల్ లేకుండా వారణాసి నగరంలో వెలివేసిన కొన్ని హోల్డింగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి డేట్ ను హోర్డింగ్స్ మీద ప్రకటించినట్టు ప్రమోషన్స్ లో కొంత పంతానికి మొదలు పెట్టాడు రాజమౌళి. హాలీవుడ్ మీడియా సైతం ఈ హోర్డింగ్స్ పై కథనాలు రాస్తున్నాయి. మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడానికి కాస్త సమయం పట్టినా 2027 ఏప్రిల్ 7న థియేటర్ లో రిలీజ్ ఫిక్స్ చేసుకుంది వారణాసి. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే వేసిన వారణాసి సెట్ లో జరుగుతోంది. ప్రధాన తరంగణంపై ఫిబ్రవరి 3వ వారం వరకు కీలక సన్నివేశాలు చిత్రించనున్నారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్ ని అంటార్టికాలో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలోని అత్యంత ప్రతికూల వాతావరణం ఉన్న ప్రాంతమైన అంటార్టికాలో షూటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంటార్టికా అనేది తీవ్రమైన చలి, మంచు తుఫాన్ల కఠినమైన జీవన పరిస్థితులతో కూడిన ప్రాంతం. అలాంటి చోట సినిమా షూటింగ్ నిర్వహించడం అంటే సాహసంతో పాటు అత్యున్నత సాంకేతిక నైపుణ్యం,
ముందస్తు ప్రణాళిక అవసరం. ఈ సవాళ్లన్నిటినీ ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది వారణాసి చిత్ర బృందం. దీంతో అక్కడ షూటింగ్ జరుపుకుంటున్న తొలి భారతీయ చిత్రంగా వారణాసి చరిత్ర సృష్టించనుంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అక్కడ షూటింగ్ చేసిన 5వ చిత్రంగా ఇది నిల్వనుంది. వారణాసి చిత్రాన్ని ఊహించని లొకేషన్లలో చిత్రీకరించడం రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. 2023లో బాలకృష్ణ, వీరసింహారెడ్డి, మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, ప్రభాస్, సలార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరు చూపించిన శృతి హాసన్ స్పీడ్ పై దెబ్బేసింది తన విలన్ బ్రేకప్. 2024లో దుబాయ్ ఫ్రెండ్ శాంతను హాజరు కాకుండా గుడ్ బై చెప్పిన శృతి హాసన్ పర్సనల్ లైఫ్ నుండి త్వరగానే బయటపడినప్పటికీ యాక్టింగ్ కన్నా సింగిల్ టాలెంట్ పైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది శృతి హాసన్. కదలిక, నెమిర్లే, థగ్ లైఫ్ సినిమాలో పాటలు పాడిన శృతి ఆ తర్వాత వారణాసిలో పాటలు పాడటమే కాదు, టైటిల్ అనౌన్స్మెంట్ ఫంక్షన్ లోనూ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సినిమాలు చేయట్లేదు అన్న లోటు పూడ్చేసుకుంది. గత ఏడాది కూలీలో రజనీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న శృతి నుండి ఇప్పటి వరకు మరో సినిమా రానేలేదు. కొత్తగా ఓకే చేసిన సినిమాల గురించి కూడా చెప్పట్లేదు. ఎప్పుడో కంప్లీట్ అయిన ట్రైన్ థియేటర్స్ లో రావడానికి కొత్తగా ఓకే చేసిన సినిమాల గురించి కూడా ఏం చెప్పటం లేదు. ఎప్పుడో కంప్లీట్ అయిన ట్రైన్ థియేటర్స్ లో రావడానికి కొత్తగా ఓకే చేసిన సినిమాల గురించి కూడా ఏం చెప్పడమే లేదు. వీటన్నిటికీ తన 40వ బర్త్డే క్లారిటీ ఇచ్చేసింది. సలార్ 2లో శృతి హాసన్ ఉన్న విషయాన్ని ఆమెకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ కన్ఫర్మ్ చేసింది మూవీ టీమ్. సలార్ 2 సెట్స్ లో కలుద్దామంటూ బర్త్డే విషెస్ ట్వీట్ చేసింది. చాలా రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విజయ్ సేతుపతి మిస్కిన్ సినిమా ట్రైన్ కూడా త్వరలో రిలీజ్ చేయాలంటున్నారు మేకర్స్. అయితే 65 కోట్లకు తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటి వరకు ₹1 కోటి కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయలేదట. సో ఈ సినిమా వస్తుందా రాదా అన్నది డౌటే. అలాగే చియాన్ విక్రమ్ 63లో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే దీని గురించి అఫీషియల్ గా కన్ఫర్మ్ రావాల్సి ఉంది. సలార్ తర్వాత తెలుగులో కనిపించిన శృతి హాసన్ సీక్వెల్ కన్నా ముందే మరో టాలీవుడ్ మూవీతో హాయ్ చెప్పబోతుంది. దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఓ తారను నటిస్తోంది. బర్త్డే సందర్భంగా ఆమె పోస్టర్ రిలీజ్ చేస్తూ విషెస్ తెలియజేస్తూ స్వప్న సినిమాస్ ఇందులో సింగర్ గా కలుస్తున్న శృతి హాసన్ లుక్ ని రిలీజ్ చేసింది టీమ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.